ప్రతి మనిషికి బద్ధకించడం అనేది చాలా ఇష్టంగా చేసే పని. ఎందుకంటే మనం బద్ధకంగా ఆ పని చేయకపోతే ఎవరైనా ఒకరు చేస్తారు కదా, లైట్లే అనే విషయం మన మైండ్లో ఉండిపోతుంది. కానీ ఇలా ప్రతి విషయాన్ని లైట్ తీసుకుంటూ పోతుంటే ఒకానొక సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మనం పట్టించుకోకుండా వదిలేస్తాం. అది మన లైఫ్లో ఎంతో ప్రాధాన్యమైనది అయితే మాత్రం చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో అలా పెద్ద విషయాల్ని మనం వదిలేయకుండా ఉండాలంటే ముందు చిన్న చిన్న విషయాల్ని కూడా బద్ధకంతో పక్కన పెట్టడం మానేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్నే 6 గంటలకు లేవడం అంటే మనకు బద్ధకం. ఖచ్చితంగా 8 అయితే కానీ బెడ్ దిగం. కానీ 6 గంటలకు లేవడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే 6 నుంచి 8 వరకు మీకు ప్రతిరోజు 2 గంటలు సేవ్ అవుతుంది. ఈ 2 గంటల్లో మీరు చాలా చిన్న చిన్న పనులే కావచ్చు, ఎంతో ఎంతూసియాస్టిక్గా చేసుకోవచ్చు. అండ్ మీరు ఆ పనులకు కరెక్ట్ టైం కేటాయించిన వాళ్ళు అవుతారు. అంతేగాని పొద్దున్నే 8 గంటలకు లేచి ఉరుకులు పరుగులు అన్నట్టుగా ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా చాలా నిద్రతోటి మీరు చేసే పని మీద ఇంట్రెస్ట్ లేక ఏదో చేస్తున్నామా అంటే చేస్తున్నాం అన్నట్టుగా చేస్తూ ఆ డే అంతా గడిపేసి ఈవినింగ్ ఇంటికి వచ్చేసి తినేసి పడుకున్నామా మళ్ళీ తెల్లారిందా అన్నట్టుగా చేస్తే మీరు కంప్లీట్లీ ఒక లూప్లో బతుకుతున్నట్టే. సో ఈ లూప్లో నుంచి మనం తప్పించుకోవడం ఎలా? ఈ లూప్లో నుంచి మనం తప్పించుకోవాలంటే ముందుగా మనం చేసే ప్రతి ఒక్క పనిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున ఎన్ని గంటలకు లేస్తున్నాం అనే దాని దగ్గర నుంచి రాత్రి తినేసి పడుకునేంత వరకు మనం చేసే ప్రతి ఒక్క పనిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చేసే పనిని ఎందుకు అబ్జర్వ్ చేయాలంటున్నాను అంటే, ఇది ప్రొడక్టివ్ పనా కాదా, ఈ పని చేయడం వల్ల నాకు ఉపయోగం ఉందా లేదా, ఉపయోగం లేకపోతే ఈ పనిని నేను ఎందుకు చేయాలి, ఉపయోగం ఉంటే ఎంత ప్రయోజనం ఉంటుంది, అది తాత్కాలికమైన ప్రయోజనమా లేకపోతే లాంగ్ టర్మ్ ప్రయోజనమా అనే వాటి విషయాల గురించి ఆలోచించుకుంటూ చిన్న చిన్న పనులే చాలా అబ్జర్వేషన్తో చేయాలి. అలా చేస్తేనే మనకు ప్రొడక్టివిటీ అనేది తెలుస్తుంది. మనం సమయాన్ని కూడా కరెక్ట్గా యూస్ చేసుకున్న వాళ్ళం అవుతాం. పొద్దున 10 గంటలకి ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేయాలనుకున్న పని ఏంటో తెలియని సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఎన్ని పనులున్నా వాటిని అన్నిటినీ మనం ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకొని ఫస్ట్ ప్రియారిటీ ఏంటి, ఆ ప్రియారిటీ ఉన్న పనిని మనం ముందు స్టార్ట్ చేసుకొని క్లియర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏంటి, ఇంపార్టెంట్ కానిది ఏంటి, అర్జెంట్ ఏంటి, అర్జెంట్ కానిది ఏంటి అనే వాటి పనులన్నిటినీ మనం ఇలా డిఫరెన్షియేట్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనం చాలా ప్రొడక్టివ్గా పనిచేస్తాం. అండ్ సమయాన్ని కూడా చాలా మనం అక్వైర్ చేసుకోగలుగుతాం. సో ఇలా మనము ఎంత పెద్ద ప్రాబ్లంనైనా చిన్న చిన్న పీసెస్గా డివైడ్ చేసి వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పెద్ద ప్రాబ్లం అనేది ఒకానొక సిచ్యువేషన్లో మనకు కనిపించకుండా పోతుంది.